నమస్తే. సెన్సస్ 2027 హెచ్ఎల్ఓ యాప్ డేటా ఎంట్రీ మరియు సింకింగ్ గురించి తెలుసుకోవడానికి ఈ వివరణాత్మక మార్గదర్శకానికి స్వాగతం. ఫీల్డ్లో పనిచేసేటప్పుడు హడావిడిలో చిన్న చిన్న తప్పులు జరగటం చాలా సహజం కదా. కానీ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఆ తప్పులను సురక్షకంగా, సులభంగా ఎలా సరిదిద్దాలో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా చూడబోయేది డేటా సువర్ణ నియమం, సేవ్ మరియు సింక్ మధ్య ఉన్న తేడా, లోకల్ డేటాను ఎడిట్ చేయడం, సరైన సింకింగ్ విధానం, అప్పటికే సింక్ అయిన డేటాను ఎలా మార్చాలి, మరియు చివరగా డేటా వెరిఫికేషన్. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. మొదటిది గోల్డెన్ డేటా రూల్, అంటే మన డేటాను సురక్షితంగా ఉంచుకోవడం. ఈ రక్షణ కవచం మనకు ఒక బలమైన సందేశాన్ని ఇస్తోంది. ఎప్పుడైనా డేటా తప్పుగా ఎంటర్ అయితే, అమ్మో తప్పు జరిగిపోయిందే అని భయపడి వెంటనే దాన్ని డిలీట్ చేసేకండి. దానికి బదులుగా యాప్లో ఉన్న ఎడిట్ ఆప్షన్ ద్వారా దాన్ని సరిచెయ్యాలి. గుర్తుంచుకోండి, ఎప్పటికీ డేటాను డిలీట్ చేయకండి. ఎల్లప్పుడూ ఎడిట్ ఆప్షన్ పైనే ఆధారపడండి. ఇది కేవలం ఒక సలహా కాదు, ఫీల్డ్ వర్క్లో మనం తప్పకుండా పాటించాల్సిన అత్యంత కీలకమైన రూల్. ఇక రెండవ విభాగానికొస్తే సేవ్ వర్సెస్ సింక్. డేటా ఎక్కడుందనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఈ రెండింటి మధ్య తేడాను ఒకసారి గమనిద్దాం. డేటా కేవలం సేవ్ చేస్తే అది మీ డివైస్ లోకల్ మెమరీలో మాత్రమే ఉన్నట్లు లెక్క. అదే డేటాను సింక్ చేస్తే మాత్రం ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ సర్వర్లోకి వెళ్లి నేరుగా మీ సూపర్వైజర్కి విజయవంతంగా చేరుకున్నట్లు అర్థం. నెక్స్ట్, విభాగం 3, అప్పటికప్పుడు జరిగిన తప్పులను ఎలా సరిదిద్దాలి. అంటే లోకల్ డేటా ఎడిటింగ్ అన్నమాట. ఇంకా సింక్ చెయ్యని డేటాను ఎడిట్ చెయ్యాలంటే ముందుగా హోమ్ స్క్రీన్పై డేటాను అప్డేట్ చేయండి ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత తప్పున్న రికార్డ్ పక్కన కనిపించే ఆ చిన్న పెన్సిల్ ఐకాన్పై నొక్కాలి. ఆ పెన్సిల్ ఐకాన్ మన ఎడిట్ బటన్ లాంటిదన్నమాట. అందులో సరైన వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మీరొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. భవనం నెంబర్, లైన్ నెంబర్, కుటుంబం నెంబర్, హెచ్ఎల్ఓ నెంబర్ లాంటివి ఒక్కసారి ఎంటర్ చేశాక పూర్తిగా లాక్ అయిపోతాయి. వీటిని మళ్లీ ఎడిట్ చేయడం కుదరదు. కాబట్టి ఈ ప్రాథమిక వివరాలు ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చూస్తే, ఎరుపు రంగులో ఉండే ప్రాథమిక గుర్తింపు వివరాలు లాక్ అయిపోతాయి, మార్చలేము. కాని ఆకుపచ్చు రంగులో ఉండే సాధారణ వివరాలు, అంటే నీటి సదుపాయం లేదా మరుగుదొడ్డి సదుపాయం లాంటివి చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక 4వ విభాగానికి వద్దాం. సూపర్వైజర్కు డేటాను పంపే సరైన సింకింగ్ విధానం గురించి తెలుసుకుందాం. ఈ ఆన్లైన్ సింకింగ్ ప్రాసెస్లో 4 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, మీ ఫోన్లో మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందో లేదో చూసుకోవాలి. సెకండ్, సింక్ మెనూలోకి వెళ్ళాలి. థర్డ్, కన్ఫర్మేషన్ చెక్ బాక్స్ను టిక్ చేయాలి. ఫైనల్గా, పెండింగ్ రికార్డులన్నీ అప్లోడ్ అయ్యాక వచ్చే సక్సెస్ మెసేజ్ చూసి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. కానీ ఇక్కడే చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు గురించి చెప్పాలి. అదేంటంటే డిజిటల్ సంతకం. స్క్రీన్ మీద ఈ డిజిటల్ సంతకం పెట్టడం మర్చిపోతే మొత్తం సింక్ ప్రాసెస్ ఫెయిల్ అవుతుంది. ఇది అస్సలు మర్చిపోకూడదు. దీనికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. సరే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. పొరపాటున ఒక కుటుంబం వివరాలను తప్పు భవనంలో నమోదు చేసి అది కాస్త ఆన్లైన్లో సూపర్వైజర్కి సింక్ అయిపోతే అప్పుడేం చేయాలి? పరిస్థితేంటి? దీనికే మన 5వ విభాగం సమాధానం చెబుతుంది. సింక్ అయిన డేటాను సర్వర్ స్థాయిలో ఎలా సవరించాలి అనేది ఇప్పుడు చూద్దాం. సింక్ అయిపోయిన డేటాను మార్చాలంటే ముందుగా హోమ్ స్క్రీన్లో ఇప్పటికే సింక్ చేసిన డేటాను సవరించండి అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. అక్కడ సంబంధిత రికార్డ్ పక్కనున్న పెన్సిల్ ఐకాన్పై నొక్కాలి. అయితే ఇక్కడొక కొత్త రూల్ ఉంది. ఈ మార్పు మీరు ఎందుకు చేస్తున్నారో కారణం ఖచ్చితంగా చెప్పాలి. అంటే స్వయంగా చేస్తున్నారా లేక సూపర్వైజర్ చెప్పడం వల్ల చేస్తున్నారా అని రీజన్ మెన్షన్ చెయ్యాలన్నమాట. ఇక్కడ నేను చెప్పబోయే ప్రోటిప్ చాలా ఇంపార్టెంట్. ఇలా ఎడిట్ చేసిన ఏ రికార్డ్నైనా సర్వర్లో అప్డేట్ చేయడానికి దాన్ని ఖచ్చితంగా రెండోసారి రీసింక్ చేయాలి. అలా చెయ్యకపోతే సర్వర్లో ఆ పాత తప్పు డేటానే ఉండిపోతుంది. సో మళ్లీ సింక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక చివరిగా 6వ విభాగం డేటా వెరిఫికేషన్ మరియు ఫీల్డ్ వర్క్ ముగించడం.
యాప్లో ఉండే ఈ కంటి ఐకాన్ ఒక అద్భుతమైన టూల్ అని చెప్పాలి. దీనిపై క్లిక్ చేస్తే మనం ఎంటర్ చేసిన కుటుంబ సభ్యుల పేర్లు, బిల్డింగ్ నంబర్ లాంటి వివరాలన్నీ 100% కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మొత్తం ఎంట్రీని 1-2 సార్లు చెక్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కంప్లీట్ బటన్. దీని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకసారి కంప్లీట్ నొక్కాక మళ్ళీ వెనక్కి వెళ్ళలేము. కాబట్టి హడావిడిగా దీన్ని ఎప్పుడూ నొక్కకండి. మీ ఫీల్డ్ వర్క్ మొత్తం పూర్తయి ప్రతిదీ సరిగ్గా ఉందని కన్ఫర్మ్ చేసుకున్నాక మాత్రమే ఈ బటన్ను వాడాలి. ఇక ముగించే ముందు ఫీల్డ్ వర్క్లో మనం రెగ్యులర్గా చేసే 5 తప్పుల చెక్లిస్ట్ను ఒకసారి రివైండ్ చేసుకుందాం. 1. తప్పు భవనం నంబర్ నమోదు చేయడం. 2. డేటా సేవ్ చేసి సింక్ చేయకుండా వదిలేయడం. 3. భయపడిపోయి డేటాను డిలీట్ చేయడం. 4. ఎడిట్ చేశాక మళ్ళీ సింక్ చేయడం మర్చిపోవడం. అండ్ 5. తొందరపడి కంప్లీట్ బటన్ నొక్కేయడం. ఈ 5ంటికి దూరంగా ఉంటే మన డేటా ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఒక్కసారి ఆలోచించండి. ఆ గోల్డెన్ రూల్ని పాటిస్తూ ఈ ఎడిటింగ్ టూల్స్ని కరెక్ట్గా వాడుకుంటే మనం ఫీల్డులో ఎంత అద్భుతమైన తప్పులు లేని డేటాను సేకరించగలం. ఖచ్చితంగా 100% పర్ఫెక్ట్ డేటాని సాధించగలం కదా. ఈ మార్గదర్శకంతో మీరందరూ యాప్ వాడకంలో మరింత ఎక్స్పర్ట్స్ అవుతారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.